అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిజామాబాద్ జనరల్ ఆసుపత్రి అంటే ఎంతో పేరెళ్ళింది. తెలంగాణ రాష్ట్రంలోనే కోవిడ్ సమయంలో అందరికీ సేవలు అందించిన ఈ ఆసుపత్రికి ఎంతో పేరున్న నేపథ్యంలో ప్రతినిత్యము ఇక్కడికి వందల సంఖ్యలో పేషెంట్స్ వస్తుంటారు. కర్ణాటక, మహారాష్ట్ర, అదేవిధంగా నిజామాబాద్, ఆదిలాబాద్, కామారెడ్డి జిల్లాల నుండి ఇక్కడికి పేషెంట్స్ వస్తున్న నేపథ్యంలో పూర్తిగా ఈ ఆసుపత్రికి సంబంధించి చూసుకోవచ్చు. ఈ ఆసుపత్రిలో ప్రతినిత్యం వందల సంఖ్యలో పేషెంట్స్ వస్తున్న నేపథ్యంలో ఈరోజు మాత్రం ప్రభుత్వ ఆసుపత్రిలో బాలుడు కిడ్నాప్ కలకలం రేపింది. బాలుడు కిడ్నాప్ కావడం పూర్తిగా ఆసుపత్రి సిబ్బంది కూడా ఆందోళనకు గురవుతుంది. ఎందుకంటే మా ఆసుపత్రిలో ఇంతవరకు ఏ బాలుడు కిడ్నాప్ జరగలేదు, ఇలాంటి ఘటనలు చోటు చేసుకోలేదు. దీనివల్ల మేము ఆందోళన చెందుతున్నామని చెప్పి ఆసుపత్రి సిబ్బంది కూడా ఆందోళన చెంది దీనికి అంతటికి సంబంధించి పోలీసులు అయితే బాలుడు కిడ్నాప్కి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు, ఎంక్వైరీ చేసుకున్నారు. నిజామాబాద్ జిల్లాలో మాణిక్ బండార్కు చెందిన సాయినాథ్, అదేవిధంగా అంజమ్మలకు దంపతుల అరుణ్ 3 సంవత్సరాల బాలుడు. అయితే అంజమ్మ డెలివరీ కోసం ఆసుపత్రికి వచ్చిన నేపథ్యంలో పూర్తిగా 3 రోజుల నుండి ఆమెకు ఉమ్మనీరు రావడం, దానికి అందరికి సంబంధించి ఆసుపత్రిలో జాయిన్ కావాలని చెప్పి వైద్యులు చెప్పడంతో ఆమె ఆసుపత్రిలోనే చికిత్స పొందుతుంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో పూర్తిగా ఏదైతే గైనిక్ వార్డులో పురుషులను పంపించారు కాబట్టి దానికి అంతటికి సంబంధించి పురుషులు బయటనే ఉండాలా కాబట్టి రాత్రి వేళల్లో బయటనే పడుకోవాలి కాబట్టి పూర్తి స్థాయిలో 3 రోజుల నుండి కూడా సాయినాథ్ ఆ బాబును తీసుకొని, అరుణ్ అనే 3 నెలల బాబును తీసుకొని ఆసుపత్రిలోనే వరండాలో, మొదటి అంతస్తులో వరండాలో పడుకున్న పరిస్థితి ఇది. దానివల్ల ఏదైతే దొంగలు పూర్తిగా కాపుగాసి 3 రోజుల నుండి కాపుగాసి ఆ బాలుని ఎత్తుకెళ్లిన వైనం నిజామాబాద్ జిల్లాలో సంచలనం రేపింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు అయితే పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తున్నారు. జిల్లా ఆసుపత్రిలో 236 సీసీ కెమెరాలు ఉంటాయని చెప్పి ఆసుపత్రి వర్గాలు అయితే చెప్తున్నాయి. సీసీ కెమెరాలు కొన్ని చోట్ల పనిచేయడం లేదు, మేము వాటి అన్నింటినీ కూడా రిపేర్కి ఇచ్చామని చెప్పి ఆసుపత్రి వర్గాలు చెప్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఏదైతే ఈ బాలుని ఎత్తుకెళ్లిన ఘటనకి సంబంధించి చూసుకుంటే ఈ బాలుడు ఎత్తుకెళ్లేటప్పుడు మాత్రం సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యారో 2 వ్యక్తులు ఆ బాలుని ఎత్తుకెళ్లేందుకు పన్నాగం పన్నారు. 2 వ్యక్తులు, ఒకరైతే సెక్యూరిటీగా అక్కడ ఆ ప్రాంతంలో ఉండి మరొకరు ఆ బాలుడు పక్కనే పడుకొని అర్ధరాత్రి వేళలో ఎత్తుకెళ్ళినట్లు పూర్తి స్థాయిలో సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఆ సీసీ కెమెరాల ఆధారంగా సీసీ కెమెరా రికార్డ్ అయిన ఆధారంగా ఆ బాలుడు కిడ్నాప్ కలకలానికి గురయ్యాడని చెప్పి పూర్తిగా వారిని పట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఏది ఏమైనా నిజామాబాద్ జిల్లాలో పోలీసులు మాత్రం ఈ భద్రతా కార్యాలయం, ఇది సెక్యూరిటీ ఆఫీస్, ఇక్కడ మాత్రం సెక్యూరిటీకి సంబంధించి పూర్తి స్థాయిలో అందరినీ కూడా అచ్చేపోయే వారిని అందరినీ కూడా తనిఖీ చేస్తారు. వారు ఆసుపత్రికి సిబ్బంది కానీ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని కూడా ఈ ఆసుపత్రిలో ఇచ్చారు. దీనికి సంబంధించి అర్ధరాత్రి వేళలో కిడ్నాప్ అయిన సీసీ కెమెరాలు అయితే రికార్డ్ అయ్యి, కానీ అర్ధరాత్రి వేళలో సెక్యూరిటీ తనిఖీలు చేసిందా లేదా అనే కోణంలో కూడా చూసుకోవాల్సింది. ఎందుకంటే సెక్యూరిటీ తనిఖీలు చేసినప్పుడు ఇక్కడ సెక్యూరిటీకి సంబంధించి సీసీ కెమెరా కూడా ఉంటుంది. ఈ సీసీ కెమెరాలో రికార్డ్ అయిందా, ఈ సీసీ కెమెరాలో రికార్డ్ అయితే ఎవరు తీసుకెళ్లారు, ఎన్ని గంటలకు తీసుకెళ్లారని పూర్తి స్థాయిలో ఉంటుంది. ఇక్కడ సెక్యూరిటీ వారు ఉన్నారా లేదా అని కూడా దీనికి అంతటికి సంబంధించి ఆ సీసీ కెమెరాలో కనిపిస్తుంది. ఈ సీసీ కెమెరాలో పూర్తిగా నిఘా వైఫల్యమా, ఈ సీసీ కెమెరా పనిచేస్తుందా లేదా అనే దానికి సంబంధించి ఆసుపత్రి వర్గాలు పూర్తిగా చెప్పడం లేదు. ఏదేమైనా ఈ ఘటనకు సంబంధించి బాలుడు కిడ్నాప్ కలకలంకి సంబంధించి పూర్తి స్థాయిలో పోలీసులు అయితే ఎంక్వైరీ చేసినా ఆ బాలుని త్వరగా పట్టుకుంటామని చెప్పి పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. దీనికి అంతటికి సంబంధించి ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లాలో బాలుడు కిడ్నాప్ కలకలం మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నిజామాబాద్ జిల్లా మాణిక్ బండార్కు చెందిన సాయినాథ్, అంజమ్మల 3 సంవత్సరాల బాలుడు అరుణ్ని కిడ్నాప్ చేశారు. మా బాలుని మాకు తెచ్చి ఇవ్వండి అని చెప్పి పోలీసులకు మొరపెట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి జిల్లా ఆసుపత్రిలో పూర్తిగా సెక్యూరిటీ సరిపోయేంత లేకపోవడం వల్లనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని చెప్పి ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఏదేమైనా ఈ ఘటనకు సంబంధించి బాలుని త్వరగా పట్టుకోవాలని దీనికి అందరికీ సంబంధించి వారి బంధువులు అయితే కోరుతున్న పరిస్థితి. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో బాలుడి కిడ్నాప్ కలకలం రేపుతుంది. పూర్తిగా నిజామాబాద్ జీజీహెచ్ 7 అంతస్తుల భవనం ఇది. 7 అంతస్తుల భవనంలో ఈ ఆసుపత్రికి రోజు వందల సంఖ్యలో పేషెంట్స్ వస్తుంటారు. వస్తున్న నేపథ్యంలో ఇక్కడికి గత 3 రోజుల క్రితం నిజామాబాద్ జిల్లా మాక్లూరు ఏదైతే మాణిక్ బండార్ గ్రామానికి చెందిన సాయినాథ్, అంజమ్మలు ఇక్కడ డెలివరీ కోసం వచ్చారు. డెలివరీ కోసం వచ్చిన నేపథ్యంలో ఇక్కడే వారి గైనకాలజిస్ట్కి సంబంధించిన వార్డు ఉంటుంది. మహిళలకు సంబంధించిన వార్డులో పురుషులను ఎవరిని రానివ్వరు కాబట్టి డెలివరీకి వచ్చిన నేపథ్యంలో ఎవరైతే అంజమ్మకు
ఉమ్మనీరు వచ్చిన నేపథ్యంలో ఆసుపత్రిలోనే జాయిన్ కావాలని చెప్పిన నేపథ్యంలో ఆమె భర్త 3 రోజులుగా ఈ నిజామాబాద్ ఆసుపత్రి జనరల్ ఏదైతే మొదటి అంతస్తు వరండాలో పడుకుంటున్నాడో అయితే 3 రోజులుగా కూడా ఇక్కడే పడుకుంటున్న నేపథ్యంలో ఇక్కడ ఏదైతే సాయినాథ్ అరుణ్ అనే మూడు రోజుల బాబుని తీసుకొని ఇక్కడ ఈ ప్రాంతంలోనే పడుకున్నాడని చెప్తున్నారు. దీనికి అందరికి సంబంధించి 3 రోజులకు కూడా ఇక్కడే పడుకుంటున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో దొంగలు ఏదైతే నిఘా వేసి అరుణ్ని కిడ్నాప్ చేయాలని పథకం ప్రకారం వారి పక్కనే వచ్చి పడుకున్నట్లు సీసీ ఫుటేజ్ ద్వారా మనకు తెలుస్తుంది. మొత్తానికి నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో తరచూ ఇలాంటి ఘటనలు జరగడం వల్ల ఆందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే గతంలో కూడా ఈ నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో దొంగతనాలకు పాల్పడ్డారు. దొంగతనాలకు పాల్పడ్డ నేపథ్యంలో పూర్తిగా సీసీ ఫుటేజ్ల ఆధారంగా మొత్తంగా ట్రేస్ చేసి వారిని అయితే పట్టుకున్నారు. కానీ మొత్తానికి నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో బాలుడు కిడ్నాప్ కలకలం రేపుతుంది. 3 రోజుల నుండి కూడా ఆసుపత్రిలో ఏదైతే డెలివరీకి వచ్చిన పేషెంట్కి సంబంధించిన బాలుడు అరుణ్ అతను కిడ్నాప్ చేశారు. దీనికి అందరికి సంబంధించి ఇదే ప్రాంతంలో బాలుడుని పూర్తిగా ఏదైతే ఇక్కడ పడుకున్న నేపథ్యంలో రెక్కి నిర్వహించి దానికి అంతటికి సంబంధించి ఒకరు ఈ ప్రాంతంలో పడుకున్నారని చెప్తున్నారు. మరొకరు బాలుడి పక్కనే పడుకొని ఆ బాలుడిని నిద్రిస్తున్న సమయంలో బాలుడిని ఎత్తుకెళ్లారని చెప్తున్నారు. ఒకరైతే ఈ హెల్ప్ డెస్క్ దగ్గరనే పడుకొని దీనికి అంతటికి సంబంధించి పూర్తిగా నిఘా పెట్టారు. అది ఎందుకంటే ఎవరైనా సరే వస్తూ పోతున్నప్పుడు వారిని నిఘా ఉండేది. ఎందుకంటే ఇక్కడ హెల్ప్ డెస్క్ దగ్గర పడుకున్న వ్యక్తి కిందికి చూస్తే ఎవరైనా వస్తున్నారా లేరా అనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో చూసేందుకు కూడా ఆయన నిఘా పెట్టాడు. దాంతోపాటు ఈ ప్రాంతంలో పడుకున్న వ్యక్తికి ఇంకో వ్యక్తి ఆ బాలుడిని పసిగట్టి ఆ బాలుడిని ఎత్తుకెళ్లే ప్రయత్నంలో పక్కనే పడుకున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో దీనికి అందరికి సంబంధించి రెక్కి వేసి ఆ బాలుడిని అయితే కిడ్నాప్ చేశారు. మొత్తానికి నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో బాలుడు కిడ్నాప్కి సంబంధించి పూర్తి స్థాయిలో పోలీసులు అయితే నిజామాబాద్ 1వ టౌన్ పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా వారిని పట్టుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మొత్తం ఇలాంటి ఘటనలు ఎందుకంటే నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి నిజామాబాద్తో పాటు అదేవిధంగా చుట్టుపక్కల ఆదిలాబాద్, కరీంనగర్, అదేవిధంగా మహారాష్ట్ర, కర్ణాటక, కామారెడ్డి జిల్లాల నుండి ఈ ప్రాంతానికి భారీగా ప్రజలు వస్తుంటారు. అందులో భాగంగానే మహారాష్ట్ర ప్రాంతానికి కూడా వస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఈ గైనకాలజిస్ట్కి సంబంధించి మొత్తంగా ఇక్కడ డెలివరీకి వచ్చిన వారినందరినీ కూడా గమనిస్తూ దొంగలు పూర్తి స్థాయిలో ఇక్కడ రెక్కి వేసి కిడ్నాప్ అయితే చేశారని బాధితులు అయితే చెప్తున్నారు. మేము 3 రోజులుగా ఇదే ఆసుపత్రిలో ఉన్నాం, మా బాబుని మాకు తెచ్చివ్వండి, రక్షించండి, మా బాబుని రక్షించండి అని తల్లిదండ్రులు అయితే వేడుకుంటున్న పరిస్థితి ఉంది. ఏదేమైనా ఈ ఘటనకు సంబంధించి చూస్తే నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో సెక్యూరిటీ లోపంగానే భావించారు. ఎందుకంటే సీసీ కెమెరాలు పూర్తిగా పనిచేసినప్పటికీ కూడా పోలీసులు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ పూర్తి స్థాయిలో లేకపోవడము, ఈ ఫోర్స్ లేకపోవడం వల్లనే ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రికి రోజు అవుట్ పేషెంట్లే 2000కు పైగా వస్తున్న నేపథ్యంలో దానితో పాటు వారి బంధువులు, వారి కుటుంబ సభ్యులు, ఇన్పేషెంట్లు సుమారు 2000 మంది ఉంటారు. కాబట్టి రోజువారీగా ఇలా ఆసుపత్రికి సుమారు 5000 మంది వస్తూ పోతున్న జిల్లా జనరల్ ఆసుపత్రి అతిపెద్ద ఆసుపత్రి. ఈ ప్రాంతానికి కర్ణాటక, మహారాష్ట్రతో పాటు చుట్టుపక్కల జిల్లాల ప్రజలందరూ కూడా నిజామాబాద్ జనరల్ ఆసుపత్రికి వస్తున్న నేపథ్యంలో ఎందుకంటే వర్షాకాలం కావడం పూర్తిగా రోగాలు అత్యధికంగా పెరగడంతో పాటు ఎందుకంటే వైరల్ ఫీవర్స్ అధికంగా రావడంతో పాటు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి జిల్లా ఆసుపత్రికి జనసంఖ్య భారీగా తాకిడి పెరగడంతో ఈ దొంగలు పూర్తి స్థాయిలో రెక్కి వేసి ఆ బాలుని అయితే కిడ్నాప్ చేస్తారు. మా బాలుని తక్షణమే పోలీసులు పట్టుకొని మా బాలుని రక్షించాలని కుటుంబ సభ్యులు అయితే కోరుతున్నారు. ఏదేమైనాటికి నిఘా లోపము ఏదైతే సెక్యూరిటీ వైఫల్యమే పూర్తిగా కొట్టేసినట్లు కనిపిస్తుందని చెప్పొచ్చు. ప్రభుత్వ ఆసుపత్రిలో 3 ఏళ్ల బాలుడి కిడ్నాప్ కలకలం రేపింది. నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీకి వచ్చిన బంధువులు వారి పాప ఏదైతే గత 3 రోజుల నుండి నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో నిద్రిస్తున్నారు. వారికి సంబంధించిన బంధువులు డెలివరీకి వచ్చిన నేపథ్యంలో వారు ఇక్కడ నిద్రిస్తున్న సమయంలో అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు అరుణ్ అనే 3 ఏళ్ల బాలుని ఎత్తుకెళ్లారని వారి తండ్రి సాయినాథ్ చెప్తున్నారు. అసలు ఏం జరిగింది, ఈ ఘటనలకు సంబంధించి ఎన్ని రోజుల నుంచి హాస్పిటల్లో ఉంటున్నారు అనే అంశానికి సంబంధించి విన్నాడు. చెప్పండి, మీరు హాస్పిటల్కు ఎందుకు వచ్చారు, ఏమైంది, ఎన్ని రోజుల నుంచి ఉన్నారు? డెలివరీ కోసం వచ్చినాం సార్. డెలివరీ కోసం వస్తే ఇంకా టైం బ్యాక్ ఉంది, టైం పడుతుంది అన్నారు. అయితే ఆమెకు నీరు తక్కువ ఉందని అట్లనే ఉంచుకున్నారు. ఉంచుకుంటే ఇక 3 రోజులు ఉండమన్నా 3-4 రోజులు అవుతుంది. 3-4 రోజులు అవుతుంది. అది 3-4 రోజులు ఉంచిన
ఆమె నైట్ మేము ఇద్దరం బయట తండ్రి కొడుకులం బయట పడుతుంటాము. ఈమె ఒక్కటి లోపల పంటుంది. 3 రోజులు ఆన్ని పంటున్నాము. అదే జాగల పంటున్నాం. పొద్దున లేస్తే తల్లి దగ్గరికి పోతున్నాం, మాట్లాడుతున్నాం, వస్తున్నాం. ఈరోజే నా బాబు కనిపించలేదు సార్. అంత 5 గంటలకి పక్కకు చూసలేడు. ఎవరు ఇద్దరు వచ్చిరట, ఎత్తుకొని పోయారట. సీసీ ఫుటేజ్లో చూస్తే కనిపిస్తుంది. నా బాబు ఎట్లా చేసి నా బాబుని ఒకటి తెప్పిరు సార్. నాకు మిగతాడు అమ్మ మీరు చెప్పండి, ఆసుపత్రిలో లోపల పడుకున్నారు, 3 రోజుల నుంచి అయింది అంటున్నారు. అసలు ఏం జరిగింది మీ ఆయనకు సంబంధించి? మనకి ఏం లేదు సార్, ఎప్పుడు పనికి పోయినట్టు పోయిండు, ఎప్పుడు పండుకున్నట్టు పండబెట్టుకున్నాడు ఆయన దగ్గరికి. ఓకే పండుకొని అని నేను ఊక్కున్నా. 5 గంటలకు అట్లా మస్కులా నేను లేచేసారంటే అయ్యా పక్కకు లేడేసి అని నేను లేచి చూసేసారి కంటే ఈడ కూడా ఆయనకు లేపినా. మరి మన బాబు కనివస్తలేడు అని చెప్పేసి లేపితే నువ్వు మెంటల్ పడుతున్నావు అనేసి అన్నారు. సరే పడుతున్నా అనుకున్నా, ఊక్కున్నా. తీసుకపోయి వాళ్ళు కూడా ఇక పక్కలు ఎందుకు మెంటల్ పడుతుంది, వాళ్ళ బాబు పోయిండు అని అంటుండ్రి కదా, భార్యనే కదా, ఆమె ఎందుకు మెంటల్ పడుతుంది అని పక్కలకు మా వాళ్ళు తిట్టిండ్రు. తిడితే వాళ్ళు కూడా ఊక్కున్నారు. అంతే, మా బాబు పోయిండు సార్. మేము మాణిక్ బండారు నుంచి వచ్చినాం సార్, నిజామాబాద్లో జాయిన్ అయినాం. మీకు ఎంతమంది అన్నదమ్ములు? మీకు ఎంతమంది పిల్లలు? మేము ఇద్దరం సార్. ఒక అక్క బోధనకి ఇచ్చిన, నేను ఈడు ఉంటున్నా. మీకు ఎవరైనా శత్రువులు ఉన్నారా? నాకెవ్వరు లేదు సార్, నాకెవ్వరు లేదు. అంటే మీకే ఈమె ఒక్కతే ఆమెనా? భార్య ఇంకెవరైనా ఉన్నారా? ఫస్ట్ భార్య చనిపోయింది. తర్వాత ఏమేం చేసుకో. ఫస్ట్ భార్య పిల్లలు ఉన్నారా? ఉన్నారు. ఎంతమంది? 3. వాళ్ళు ఎంత ఉంటారు? ఒక పెద్ద ఆమెకి పెళ్లి చేసి ఇచ్చిన, ఆమెకు ఒక బాబు. నడిపోడు చదువుకుంటాడు, వాడికి చిన్నోడు కూడా అక్కడనే. మీ పెద్ద భార్య పేరు ఏం పేరు? అంజలక్ష్మి. నీ పేరు? ఛాయావతి. అంటే మీకు బంధువులు ఎవరు లేరా? లేరు సార్. ఇక్కడికి మీ బంధువులు ఎవరు రాలేదు ఇక్కడికి? రాలేదు. మొత్తానికి చూసుకోవచ్చు, నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఏదైతే 3 రోజుల క్రితం డెలివరీ కోసం వచ్చామో, డెలివరీ కోసం వచ్చిన నేపథ్యంలో 3 రోజులు ఇక్కడ డెలివరీకి వచ్చిన అంజమ్మకు ఉమ్మనీరు రావడం, దానివల్ల 3 రోజులు ఆసుపత్రిలో ఉండాలని చెప్పడంతో మేము ఇక్కడే ఆసుపత్రిలో 3 రోజుల నుంచి ఆసుపత్రిలో ఉన్నాం. దానికి అందరికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏదైతే ఆసుపత్రులకు సంబంధించి పూర్తి స్థాయిలో మనకు ఉమ్మనీరు వచ్చిన నేపథ్యంలో దీనికి అందరికీ సంబంధించి మేము ఇక్కడే ఆసుపత్రిలో ఉన్నాం. ఆసుపత్రిలో ఉన్న నేపథ్యంలో మాకు సంబంధించిన బాలుని ఏదైతే అరుణ్ కుమార్ 3 సంవత్సరాల బాలుని మేము ఆసుపత్రిలోనే ఉంచుకున్నాం. దీనికి అంతటికి సంబంధించి ఆసుపత్రిలో మాతో పాటే 3 రోజులు కూడా మేము వరండాలో పడుకున్నాం. వరండాలో పడుకున్న నేపథ్యంలో అర్ధరాత్రి సమయంలో ఎవరో గుర్తు తెలియని 2 వ్యక్తులు వచ్చి కిడ్నాప్ చేసినట్లు మనకు సీసీ ఫుటేజ్లో చూస్తే తెలిసింది. దానివల్ల మేము పూర్తిగా ఎవరైతే ఎత్తుకపోయిన వారిని పోలీసులకు మేము ఫిర్యాదు చేసినాం. పోలీసులు కూడా ఆసుపత్రికి వచ్చి దీనికి అంతటికి సంబంధించి ఎంక్వైరీ చేస్తున్నారు. మా బాలుని మాకు అప్పచెప్పండి అని మేము వేడుకుంటున్నామని చెప్పి సాయినాథ్ వారి కుటుంబ సభ్యులు కోరుతున్న పరిస్థితి. అయితే ఎలా కిడ్నాప్ అయింది? ఈ ఆసుపత్రికి సంబంధించిన సెక్యూరిటీ లోపమా, లేకపోతే ఏమన్నా వారు రెగ్యులర్గా వచ్చే పేషెంట్ లాగా వచ్చి దొంగతనం చేశారు అనే అంశానికి సంబంధించి ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిమరాజు వారు చెప్పండి మేడం. ముఖ్యంగా ఈ ఆసుపత్రిలో తరచూ దొంగతనాలు, దాంతోపాటు బంగారం దొంగతనాలు జరుగుతున్నాయి. అర్ధరాత్రి సమయంలో బాలుడు కూడా కిడ్నాప్ అయింది. మాణిక్ బండర్కు చెందిన అంజన్న, అదే సాయినాథ్, అంజమ్మలకు సంబంధించి డెలివరీ కోసం వచ్చారు. 3 రోజుల క్రితం వారికి ఉమ్మనీరు ఉండడంతో ఆసుపత్రిలో ఉండమన్న నేపథ్యంలో 3 రోజులు కూడా వాళ్ళు వరండాలోనే పడుకున్న పరిస్థితి. 3 రోజులుగా వరండాలో పడుకుని రెక్కి కాసి ఆ బాలుని కిడ్నాప్ చేశారని చెప్పి బంధువులు చెప్తున్నారు. ఏంటంటే అది హాస్పిటల్లో కామన్ ఏరియా అండి. కామన్ ఏరియాలో పేషెంట్ అటెండర్స్ పడుకుంటారు. అటెండర్స్ పడుకున్నప్పుడు బాబు అసలు మధ్యరాత్రి తెల్లవారుజామున తీసుకెళ్తున్నప్పుడు బాబు అసలు గొడవ కూడా చేయలేదు. వారు అటెండర్స్ లాగానే అటెండర్ లాగా పడుకొని సైలెంట్గా తీసుకొని వెళ్ళడం జరిగింది. సీసీ కెమెరాస్ అన్ని చోట్ల ఉన్నాయి అండ్ సీసీ కెమెరా ఫుటేజ్లో విజువల్స్ రికార్డ్ చేయడం జరిగింది. అండ్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వారిని మేము మేల్ అటెండర్ని లోపలికి ఎలౌ చేయము, ఫీమేల్ వార్డ్స్లోకి. సో ఎలౌ చేయం కాబట్టి వాళ్ళు బయట ఉంటారు. బయట ఉన్నప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగింది.
అయితే గత కొన్ని రోజులుగా కొన్ని ఇన్సిడెంట్ జరుగుతున్నాయి ప్రభుత్వ ఆసుపత్రిలో బంగారం దొంగతనం జరిగిందని, వీటన్నింటి కూడా అంటే ఆసుపత్రిలో సెక్యూరిటీ లోపమా? డెఫినెట్గా అండి, ఎవరి వస్తువులు వాళ్ళు బాధ్యత వహించాలి. లాస్ట్ టైం సెక్యూరిటీ దొంగతనం జరిగినప్పుడు ఒక పేషెంట్ బంగారం గొలుసు తీసి బ్యాగ్లో వేసుకుంది. ఇమ్మీడియట్గా ట్రాక్ చేసాం, ఎందుకంటే హాస్పిటల్లో సీసీ కెమెరాస్ ఫుటేజ్ బాగుండబట్టే ఇమ్మీడియట్గా మేము ఆ గొలుసు రికవరీ చేసి ఆ పేషెంట్కి న్యాయం చేయగలిగాము. ఎవరి వస్తువులు, విలువైన వస్తువులు హాస్పిటల్కి తీసుకురావద్దు, అండ్ ఎవరి వస్తువులకి వారు బాధ్యతగా ఉండాలి, అండ్ చిన్నపిల్లల్ని హాస్పిటల్కి తీసుకురావద్దు. ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు పేషెంట్స్ వినట్లేదు. అండ్ లాస్ట్ 6 monthsలో మేము ఇలాంటివి ఇలా జాగ్రత్తలు చెప్పి పాటిస్తున్నప్పుడు సెక్యూరిటీ మీద గొడవలకి వచ్చి 6 మంది సెక్యూరిటీని గత 6 నెలల్లో 10 మంది వరకు గొడవలు పెట్టి సెక్యూరిటీ చేయిగోడి ఇరగొట్టడం జరిగింది. అయితే ముఖ్యంగా చెప్పండి, సీసీ కెమెరాలు పూర్తి స్థాయిలో అన్ని సీసీ కెమెరాలు పనిచేయట్లేదు అని చెప్పి ఆరోపణలు ఉన్నాయి, దానిపైన ఏమంటారు? సీసీ కెమెరా ఫుటేజ్ ఏ గవర్నమెంట్ హాస్పిటల్లో లేనంత ఎక్కువగా మన దగ్గర ఉన్నాయి. అండ్ అన్ని సీసీ కెమెరాలు వర్క్ చేయడం మూలంగానే ఏ ఇన్సిడెంట్ జరిగినా కొన్ని గంటల్లోనే ట్రాక్ అవుతుంది. ఈవెన్ ఈ ఇన్సిడెంట్ కూడా మీరు పోలీస్ వాళ్ళు చాలా సాటిస్ఫైడ్ ఉన్నారు, ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన ఫుటేజ్ క్లియర్గా దొరికింది. అండ్ సీసీ కెమెరాస్ ఉండబట్టే ఏ ఇన్సిడెంట్ జరిగినా కానీ అది అవుట్కమ్ వస్తూ ఉంది, లేకపోతే రాదు. ముఖ్యంగా ఆసుపత్రికి సంబంధించి సెక్యూరిటీ ఏదైతే పోలీసులు ఉన్నారు, ఎస్బీజీ స్పెషల్ పోలీసు ఉన్నారు, వారికి సరిపడంత లేదనే ఉద్దేశం మీద ఇట్లా దొంగతనాలకు పాల్పడుతూ ఉన్నాయని చెప్పి ఆరోపణలు. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనే వాళ్ళు మేజర్గా వాళ్ళు క్యాజువాలిటీ ఎమర్జెన్సీ ఏరియాస్లో ఉండి అక్కడ గొడవలు జరిగిన డాక్టర్స్కి మీద ఏదైనా ఇదైనప్పుడు వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తారు. వాళ్ళు అరౌండ్ ద క్లాక్ 2 hours వాళ్ళు ఖచ్చితంగా రౌండ్స్ వేస్తారు. వాళ్ళు రౌండ్స్ వేసినప్పుడు అనుమానాస్పదంగా కనిపించే వాళ్ళని డైలీ పట్టుకుంటారు. కానీ వీరు పక్కన పడుకొని వాళ్ళ అటెండర్స్ లాగానే ఉండబట్టి మనం నిద్ర లేపి వారిని ఇది చేస్తే మళ్ళీ మన మీద గొడవకు అవుతుంది, కాబట్టి వాళ్ళు కనిపెట్టలేకపోయారు. వీరు వాళ్ళ బంధువులేమైనా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు, లేకపోతే ఇలా ఈ ఘటనకు సంబంధించి మీకు ఎప్పుడు తెలిసింది? నాకు ఎర్లీ అవర్స్ మార్నింగ్ తెలిసిందండి. అండ్ వారి బంధువులో కాదో మరి బాబు ఎందుకు ఏడవలేదు, డీప్ నిద్రలో ఉన్నాడా, అలా అవన్నీ పోలీస్ వాళ్ళు చూసుకోవాల్సింది. సో ఇన్వెస్టిగేషన్లో క్లారిటీ అనేది వస్తుంది. తరచూ ఈ హాస్పిటల్లో ఇలాంటి ఘటనలు జరగడం అంటే ఈ రోజు బాలుడు కిడ్నాప్ జరిగింది, దీని అంతటికి సంబంధించి దొంగతనాలు జరగడం వల్ల ఈ ఆసుపత్రిలో సెక్యూరిటీ లోపమే అని చెప్పి చాలామంది ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో మీరు సెక్యూరిటీ పెంచే అవకాశాలు ఉన్నాయి? సెక్యూరిటీ పెంచడం అనేది మా చేతుల్లో ఉండదండి లోకల్గా. సో సెక్యూరిటీ పెంచడం అని హయ్యర్ అథారిటీస్ చేతిలో ఉంటుంది. సో మేబీ తెలీదు, పెంచితే బెటరే ఉంటుంది. అంటే మీరు ఏమైనా రికమెండ్ చేస్తారా పై అధికారులకి? ఆల్మోస్ట్ ఇంతకుముందు కూడా చేయడం జరిగింది అండి. బట్ మ్యాన్ పవర్ అనేది సరిపోవడం లేదు అని సెక్యూరిటీ కోసం అని మేము దృష్టికి తీసుకెళ్ళాం. డెఫినెట్గా దాని మీద చర్యలు తీసుకొని మాకు ఇస్తారని అనుకుంటున్నాం. మొత్తంగా చూసుకోవచ్చు, నిజామాబాద్ జనరల్ ఆసుపత్రిలో బాలుడు కిడ్నాప్కి సంబంధించి పూర్తిగా సీసీ కెమెరాలన్నీ పనిచేస్తున్నాయి. మా దగ్గర ఉన్న సీసీ కెమెరాల వల్ల రికార్డ్ అయిన ప్రతి దృశ్యాన్ని కూడా సీసీ కెమెరాలు అన్నీ పనిచేస్తున్నాయి. ఎవరెవరు కూడా ఇక్కడికి ఆసుపత్రికి వచ్చే వారందరూ కూడా దానికి సంబంధించి ఏదైతే బాలుడిని కానీ బంగారం కానీ చిన్నపిల్లల్ని కానీ తీసుకురావద్దని చెప్పి మేము ఎన్నోసార్లు వారించినాం. అయినప్పటికీ కూడా పేషెంట్స్ అందరూ కూడా వారి పిల్లల్ని తీసుకొని ఇక్కడికి వస్తున్నారు. అందువల్ల బంగారాన్ని కూడా తీసుకొని రావడం వల్ల ఇక్కడ తరచూ దొంగతనాలు జరుగుతున్నాయి. రాత్రి జరిగిన ఘటనకు సంబంధించి చూసుకుంటే వారు పేషెంట్ అటెండర్ లాగానే వచ్చి బాలుడిని ఎత్తికెళ్ళిన దృశ్యాలు మనకు సీసీ కెమెరాలో కనిపిస్తున్నాయి. ఆ దృశ్యం వల్లనే బాలుడు ఏడవకపోవడమా దీనికి అంతటి కారణం, లేకపోతే ఆ పడుకొని నిద్ర లేవడం వల్లనే ఆ బాలుడు ఏడవలేదనే కోణంలో కూడా పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైనా సరే, ఎంతటి వారైనా సరే మా జీజీహెచ్లో ఉన్న సీసీ కెమెరాలను పనిచేస్తున్నాయి, ఖచ్చితంగా ఒక ట్రేస్ చేసి పట్టుకుంటారు పోలీసులు. ఇదంతా కూడా పోలీసులకు మేము సమాచారం ఇచ్చాం, పూర్తి స్థాయిలో ఎంక్వైరీ జరుగుతుంది. ఇలాంటి ఘటనలు జరగకుండా కూడా సెక్యూరిటీకి సంబంధించి పై అధికారులకు మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. మరింత సెక్యూరిటీ ఫోర్స్ కావాలనే ఉద్దేశం మీద పై అధికారులకు చెప్పాం. వారు త్వరలోనే సెక్యూరిటీ ఇస్తారని చెప్పి కోరుతున్నాం. ఏదేమైనప్పటికీ ఈ ఘటన జరగడం చాలా బాధాకరమని చెప్పి ఆసుపత్రి సూపరింటెండెంట్ చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా అజీంతో గంగారెడ్డి, RTV నిజాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.